టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజశేఖర్కు యాక్సిడెంట్ అయింది. సినిమా షూటింగ్లో ఆయన గాయపడ్డారు. కాలికి తీవ్ర గాయం కావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారని అక్కడ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. తమిళంలో విజయవంతమైన లబ్బర్ పందు రీమేక్లో నటిస్తున్నారు రాజశేఖర్. ఈ చిత్రంలో విశ్వదేవ్ రాచకొండ హీరోగా నటిస్తుండగా రాజశేఖర్ కుమార్తె శివాని హీరోయిన్గా కనిపించనుంది. అలాగే సీనియర్ హీరోయిన్లు రాజశేఖర్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్లోనే రాజశేఖర్ గాయపడ్డారని తెలుస్తోంది. మేడ్చల్ సమీపంలో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తుండగా రాజశేఖర్ కాలికి గాయమైంది. యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం రాజశేఖర్ కుడికాలికి బలమైన గాయాలయ్యాయి. మడమ దగ్గర పెద్ద ఇంజురీ అయినట్టు తెలిసింది. గాయమైన వెంటనే హుటాహుటిన యూనిట్ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు వెంటనే సర్జరీ చేశారు. సుమారు 3 గంటల పాటు సర్జరీ జరిగింది. బలమైన గాయం కావడంతో బోన్ బయటికి వచ్చిందని, అందువల్ల సర్జరీకి 3 గంటలు పట్టిందని సమాచారం. సర్జరీలో భాగంగా రాజశేఖర్ కాలిలో ప్లేట్స్ అండ్ వైర్స్ అమర్చారట. దీనివల్ల త్వరగా రికవరీ అవుతారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నొప్పి భరిస్తూ రాజశేఖర్ సర్జరీ చేయించుకున్నారని, ఆపరేషన్ సక్సెస్ అయిందని యూనిట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన రికవరీ అవుతున్నారు. రాజశేఖర్కు గాయం కావడంతో సినిమా షూటింగ్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. చిత్రీకరణను వచ్చే నెలకు వాయిదా వేసినట్టు తెలుస్తోంది.